అందరికి నమస్తే. 2 రోజుల క్రితం చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ బూర్నర్సే గౌడ్ గారి పైన చేసిన అసత్యమైన ప్రచారం గురించి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మిస్టర్ క్లీన్ క్యారెక్టర్ ఉన్నాడు బూర్నర్సే గౌడ్ గారు. ఈ రోజున స్థానికుడు ఒకటి వేయకుండా కాజీపేటకి సంబంధించిన వ్యక్తితోటి ఒక ఫేక్ వీడియో పెట్టి ఆయన క్యారెక్టర్ని డిఫమేషన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఎంత దుర్మార్గం అంటే, ఆయన గెలుస్తుండు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పే చామల కిరణ్ కుమార్ రెడ్డి 420 గతంలో కాంగ్రెస్లో చెప్పారు, రాహుల్ గాంధీ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిండు, ఇటు 420 నా కొడుకు అని చెప్పేసి. అలాంటి వ్యక్తికి కొందరు తొత్తుల్లా వివరించి పెయిడ్ ఆర్టిస్టులు ఆయనకు సంబంధించింది కాకుండా ఆయనకి ఏం సంబంధం లేనటువంటి ఎన్ని భూములను ఈయన పేరెప్పి బదనాం చేసి ఎట్లాగన్నా ఆయనను డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఓ కుట్రలో భాగంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంతమంది ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు తీసుకున్న వాళ్ళు, లుచ్చలు, క్యారెక్టర్ లేని లుచ్చలు మాట్లాడుతారు. ఇలా ఆయనకు నక్కకు నాగలకు ఉన్న తేడా ఉన్నది. ఆయన ఇప్పటిదాకా మచ్చలేని నాయకుడైనా, ఎవడైనా ఏ రాజకీయ నాయకుడైనా, ఇప్పుడు వీళ్ళు వ్యక్తులు చిన్నోళ్ళు అంటే వీళ్ళు సంబంధం వాడు ఎవడు పోస్ట్ పెట్టింది తెలియదు, ఎక్కడో తెలియదు. మేము కంప్లైంట్ ఇస్తే తెలిసింది పలానా కాజీపేట సంబంధించిన కాజీపేటకి భువనగిరికి ఏం సంబంధం అండి? ఇంత దుర్మార్గమా? డబ్బులు ఇచ్చేసి కాజీపేటని ఖమ్మంని మాట్లాడిస్తావా? నీ దమ్మ తెరమంటే నువ్వే ఎప్పుడాబాయి నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి? నీ డబ్బులు అని చెప్పేసి అందరినీ కొనాలి, ఓట్లు కొనాలి, మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవనే దృక్పథంతో నువ్వు అందరి మాయమాటలు చెప్పి ఇచ్చేస్తావా? నీ 6 గ్యారెంటీలు ఏమని పబ్లిక్ పోతే మీరు ఉమ్మేస్తారు. ఆ భయంతో కొన్ని గ్రామాలలో ప్రచారం చేయట్లేదు. మీరంతా ప్రచారం చేయడానికి అభ్యర్థులు రుకోవట్లే, పేడ తీసుకొని ప్రచారం చేస్తున్నాం. అలాంటి క్రమంలో డాక్టర్ బూర్నర్సే గారు ఈ నియోజకవర్గానికి 9,000 కోట్ల అభివృద్ధి చేశారు. ఆయన పట్ల ఇప్పటిదాకా ఒక రిమార్క్ లేదు. ఇవాళ ఆయన ఎంపీగా ఓడిపోయిన తర్వాత కూడా 5 సంవత్సరాల ప్రజలు ఉన్నాడు. ఆయన మచ్చలేని నాయకుడు. ఎవడు పోయినా బూర్నర్సే గౌడ్ అంటే అందరి వాడు, కొందరివాడు కాదు. పేద ప్రజానీకం కోసం ఏమని చేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తి పెట్టుకోవట్లే అంటావా? బిడ్డ ఖబర్దార్. ఎవరైతే ఈ పేడ ఆర్టిస్ట్ ఉందో వాడు టెంపరీ వాడు, వానికి ఏం తెలియదు పాపం. వాడు 5,000 గుంచో 10,000 గుంచో కక్కుడు పడి ఒక వీడియో చేస్తాడు. ఎందుకంటే గరీబడి అయి ఉంటాడు పాపం. వాణ్ణి కాదు, నీ రాజకీయ కుట్రతోటి ఏమైతే ముందుకు పోవాలనుకుంటున్నావో అందరు కూడా తిప్పి కొడతారు, ప్రజలంతా చైతన్యంగా ఉంటారు. 100% నీకు ఓటమి ఖాయము బిడ్డ. మీ ఓటమి తర్వాత తప్పకుండా ఇట్లాంటి వీడియోలు చేసి ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళని అందరినీ కూడా మేము అంతు చూస్తాం కోట్ల. రేపు పొద్దుగాల చట్టపరమైన న్యాయం తీసుకోవాలని చెప్పేసి ఈ ఐతాన్ పోలీసులు మేము కంప్లైంట్ జరిగింది. ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపేసి తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.